జై శ్రీరామ్ అందరికి. మన శివసాములకి ఒక మంచి మాట, ఎక్కువ పాటలు పాడటం కన్నా ఎక్కువ నామస్మరణ అంటే ఓం నమ శివాయ అని ఎక్కువ స్మరణ చేయండి, చాలా మంచిది. ఎందుకంటే మనము పాటలు పాడడం వల్ల చైతన్యం రాదు, మనలో ఆరా పవర్ పెరగదు. అదే ఓం నమ శివాయ మంచిగా జపం చేస్తే ఎక్కువ సార్లు అదే నామాన్ని పలికితే 41 రోజులు చక్కగా మాల దీక్షలో ఉండి ఆయన నామమే ఎక్కువ చెప్పుకొని ఉండి పవిత్రంగా ఉండి ప్రశాంతంగా ఉంటే దానికి ఆ 41 రోజులు వేసినందుకు ఏదైనా పరమార్థం ఉంటుంది. ఈ ఎగరడం పాడడం అవే పాటలు అవే దుంకడం అదే ఉద్రేకంగా ఉండే పాటలు దీనివల్ల ఏం చైతన్యం ఉండదు, ఏమి ఆత్మ సంతోషంగా కూడా ఉండదు. అందుకోసమనే ఎక్కువ మాల తిప్పేటప్పుడు కూడా స్వాములందరూ కూడా మాలని ఎవరికి కనిపించకుండా మంచిగా పైన ఉన్న తువాల భుజం నిండా కప్పుకొని లోపల మాల తిప్పాలి. అట్లాగే చాలా మంది మాల ఎన్నోసార్లు చెప్తూ ఉన్నాము, జపం చేసిన మాలని మెడలో వేసుకోవద్దు, మెడలో వేసుకున్న మాలని జపానికి కూడా వాడొద్దు. 2 మాలలు సపరేట్ పెట్టుకోవాలి. మెడలో ఉన్నది మెడలోనే, జపమాల ఎప్పుడు కూడా బయటికే ఉండాలి. అయితే కొంతమంది చేతికి కూడా చుట్టుకోవచ్చా అని చెప్పేసి అంటారు. మెడలు వేసుకోవడం కన్నా చేతికి నయంలే అని పోనీలే పర్వాలేదు అంటున్నాం, కానీ చేతికి కూడా వేసుకోవద్దు. మాల అనేది కనిపించొద్దు, అసలు జపమాల అనేది ఎవరికి కనిపించొద్దు. ఎవరైతే దీక్ష తీసుకున్నాడో ఆ స్వామి మాత్రమే శ్రద్ధతోటి చక్కగా చూసుకుంటూ ఉండాలి. కాబట్టి అట్లాగే శివుని అభిషేకాలు జరిగేటప్పుడు కూడా ప్లాస్టిక్ కవర్ తోటి అట్లే పాలు పోస్తున్నారు, అట్లాగే ప్లాస్టిక్ గ్లాసులు వాడుతున్నారు, మలినాలతో కూడిన దానిలో ఈ అభిషేక పదార్థాలన్నీ పెట్టి అభిషేకం చేస్తున్నారు. అది చాలా ఇబ్బంది. అట్లాగే ఇంకొకటి, శివయ్య వేరు అమ్మవారు వేరు అన్నట్టుండి కేవలం విభూతి మాత్రమే మేము రాస్తామని చెప్పేసి అంటున్నారు. అది తప్పు. స్వామి తెలుసు కదా, అర్ధనారీశ్వర అంటాం కదా. కాబట్టి చందనం అమ్మవారికి అట్లాగే విభూతి అయ్యవారికి ఇరువురు కూడా పెట్టడం జరుగుతుంది. కాబట్టి శివలింగానికి 2 కూడా పెట్టడం జరుగుతుంది. దాని పరమార్థము చాలా వరకు తెలియదు. కాబట్టి సబ్జెక్ట్ తెలుసుకోవాలి, విషయం తెలుసుకోవాలి. గుడ్డిగా మొక్కడం కన్నా అర్థం తెలుసుకొని మొక్కడంలా మనిషికి ఆధ్యాత్మికత ఆలోచన పెరుగుతుంది, జీవితంలో ప్రశాంతత వస్తుంది. ప్రశాంతత వచ్చిన వాడు ఏదైనా సరే బ్రతుకు తెరువు చేసుకుంటూ చక్కగా కుటుంబాన్ని బతుకుతూ ఉంటాడు, కుటుంబాన్ని చూసుకుంటూ ఉంటాడు, సమాజానికి కూడా మేలు. కాబట్టి అందుకోసమని కొంచెం ఆలోచన చేసి మాల వేసుకున్నప్పటి నుంచి చివరి దాకా ఏ విధంగా ఉండాలి, ఏం చేయాలి అనేది మీకు దగ్గరలో ఎవరు అందుబాటులో ధర్మాత్ములు 15 సంవత్సరాలు అవుతుంది, 20 సంవత్సరాలు అవుతుంది, ఆయన చిన్నప్పటి నుంచే మాలేసిండు, ఇవన్నీ చెప్పొద్దు. అరిషట్ వర్గాలు అంటాం కదా, 6 చెడ్డ గుణాలు ఒంటి మీదకి రానియకుండా సాత్వికంగా ఉండి ఎక్కువ శివయ్యం తలుస్తూ ఈ భోగాలకు ఎక్కువ సమయం ఇవ్వకుండా సాత్వికంగా అహంకారాన్ని తెచ్చుకోకుండా ఈగోని తెచ్చుకోకుండా నిదానంగా ఉండే వ్యక్తులు ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి, లేదా దగ్గరలో ఉన్న అయ్యగారిని అడగండి. అడిగి మాల పూర్తి అయిపోవడానికి వచ్చింది, అర్ధమండలో కూడా వేసి ఇప్పుడు దగ్గరలో శివరాత్రి ఉంది, ఇప్పుడు చెప్తే అయ్యగారు ఎట్లా ముందు నుంచే కూడా చెప్పొచ్చు కదా అంటే, ఇదివరకు ఎన్నో వీడియోలు తీసి పెట్టినప్పుడల్లా దానివల్ల కోపం తెచ్చుకుంటుంది తప్ప ఆచరణ చేస్తలేదు. అదే చెప్పడం ధర్మం, మనము చెప్పడైతే చెప్పాలని చెప్పేసి మళ్ళీ వీడియో పెట్టడం జరుగుతుంది. కాబట్టి జపమాల ఎవరు కనిపించవద్దు, జపమాల మెడలు వేసుకోవద్దు. అలాగే అభిషేకం చేసే పదార్థాలన్నీ కూడా పవిత్రమైన గ్లాసులలోనో మట్టి దానిలలోనో పెట్టి అభిషేకం చేయండి. అట్లాగే శివయ్య పైన అగరబత్తులవి గ్లాసెస్ పెడుతున్నారు, ప్లాస్టిక్ గ్లాసులలో బియ్యం పోసి డైరెక్ట్ శివయ్య మీదే కొబ్బరికాయలు, శివయ్య మీదే అగరబత్తులవి స్టాండ్లు ఇట్లా పెట్టేస్తున్నారు. అది కూడా తప్పు. కింద సరిపడా బేస్ చేసుకొని పెట్టండి, కింద పెట్టండి, ఏం కాదు. మన కాళ్ళ దగ్గర అనే మీరు అనుకుంటారు, కానీ కాళ్ళ దగ్గరనే ఒక చెక్క ఉంటుంది కదా చిన్నగా, ఈ డోర్వి చెక్కలు దర్వాజా ఉంటాయి కదా, దానిలో మన కట్టెల దుకాణం దగ్గరికి వెళ్తే మస్తు దొరుకుతాయి. ఒకటి తీసుకొచ్చుకొని సపరేట్ దానిపైన మన పాదాలకు సమానంగా కాకుండా కొంచెం ఎత్తులో పెట్టండి. ఉపాయం వెతికి చాలా పరిష్కారాలు ఉన్నాయి. కాబట్టి ఎక్కువ శివయ్యను దలచడానికి మాత్రమే మీ సమయాన్ని కేటాయించండి. ఈ పాటలు, ఈ ఆర్భాటాలు, ఈ అంగులు, ఈ మాయలు, ఈ భోగాలు, హెవీ అలంకరణ, హెవీ డబ్బు వృధా ఖర్చు, మీరు వ్యాపారం అంటే ఇన్ని పడి పూజలు చేసినా వ్యాపారం అంతా కూడా ఎవరికి చేస్తున్నారో మీకే తెలవాలి. మన గోమాతల్ని పోసుకొని తినే వాళ్ళ దగ్గరికి మాత్రమే మీరు వ్యాపారాలు చేస్తూ వాళ్ళని పోషిస్తున్నారు, పామును పెంచి పోషిస్తున్నారు. సరే, ఆ సబ్జెక్ట్ వేరు. నేను శివయ్యని ఎక్కువ ధ్యానించాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. కాబట్టి ఎక్కువ సార్లు ఓం నమ శివాయ ఉచ్చారణ జరిగేటట్టు చూసుకోండి, దానివల్ల పరమార్థం ఉంటుంది. అందరికీ జై శ్రీరామ్.